నా కోరిక మా అత్తమ్మ గారి ఫ్యామిలీ నా చావు వల్ల ఎటువంటి ఇబ్బంది పెట్టినా నా ఆత్మ శాంతిగా ఉండదు. ముఖ్యం నా హస్బెండ్ తన మీద ఒక్క దెబ్బ మాట పడ్డా బాగుండదు. పోలీసు వాళ్ళకు కూడా నా మాట ఈ మాట వచ్చి నా బాడీని తీసుకొని వెళ్ళిపోండి. నా వాళ్ళకి ఏమీ అనకండి. నాని బంగారం లెక్క చూసుకున్నారు. ప్రామిస్గా కన్న కూతురు లెక్క వాళ్ళకి రుణపడి ఉంటా. నేను థ్యాంక్ యూ అత్తమ్మ, మామయ్య అండ్ మై లవ్, మిస్ యూ నాన్న. హ్యాపీగా ఉండు, ఏడవకు, జాగ్రత్త. సచ్చినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు కొన్ని తెలీదు, అన్నిటికీ ఫీలు అయిపోతూ ఉంటా. డాడీ సారీ. ఇప్పుడైనా హ్యాపీగా ఉండు ప్లీజ్. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి? అది ఒకటే ఉందా? అది ఒక్కటే రాసింది సార్. యాక్చువల్గా ఇది జరిగింది కాదు, 10:40కి సెండ్ చేసింది. ఇది 42కు 44కి అయింది. ఇది 44 తర్వాత ఈ 15 minutesలో జరిగింది సార్ ఇది. అదే మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 11కి. అబ్బా జర్రా 5 minutes ముందు వచ్చినా అదే ఒక 15 minutesలో జరిగింది. అంటే మెసేజ్ కరెక్ట్ 10:44కి మెసేజ్ ఉంది. సో మీరు 11కి వచ్చారు. జస్ట్ 16 minutesలోనే ఏం జరిగింది కూడా తెలియదు. ఇంకా మాకు కొంచెం లోపల ఏమైనా ఒంటరిగా ఫీల్ అయిపోయిందేమో అనుకుంటున్నా అన్న. కానీ ఇందులో మాత్రం అంటే వాళ్ళ భర్తకి కానీ అత్తమామకి మాత్రం ఏది లేదు, నేనే చచ్చిపోతున్నా, సో ఇప్పుడన్నా హ్యాపీగా ఉండు నాన్న అని చెప్పేసి పెట్టింది కదా. ఆయన వాళ్ళ డాడీ తీసుకోలేదు, ఫోన్ చేసి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ వద్దన్నాడా తెలియదు. చిక్కికి కూడా ఫోన్ చేసిందంట, రూమ్ చూడే, నేను అక్కడికి వస్తా, కొంచెం నేను అక్కడే ఉంటా అని